హాయ్ హలో వెల్కమ్ టు ఎస్కే రెహనాస్ కిచెన్. నేను ఈరోజు చూపించబోయే కర్రీ కాకరకాయ కర్రీ. పెద్దగా చేదుగా లేకుండా అన్నంలో కలిపి తింటుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. దీని తయారీ విధానం చూద్దాం. ఈ కర్రీ కోసం 4 పెద్ద కాకరకాయలు తీసుకొని సైడ్కి కట్ చేసుకొని చిన్న చిన్న బుడుకుల్లా ఉంటాయి కదా, అది కట్ చేసుకుందాం. మీకు ఇష్టం ఉన్నట్లయితే అది ఉంచుకోవచ్చు, పర్వాలేదు, మీ ఇష్టం అది. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇవి 4 పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక అరకిలో దాకా ఉండొచ్చండి. చూడండి, పైన చిన్న చిన్న బుడుకుల్లా లైట్గా కట్ చేసుకుందాం, పైన అంతే. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా వాటర్లో సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి కాకరకాయలు. సాల్ట్ వల్ల మనకు కొంచెం చేదు తగ్గే ఛాన్సులు ఉన్నాయి. చూడండి, ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. చూడండి, గ్రీన్గా ఎంత వచ్చిందో, మనకు అదంతా చేదుగా లేకుండా ఉంటుంది. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని విత్తనాలతోనే కట్ చేసుకోవాలండి. మీకు ఇష్టం లేదు అని అనుకుంటే విత్తనాలు తీసుకొనవచ్చు. మీరు రౌండ్ షేప్లో కావాలన్నా కట్ చేసుకోవచ్చు, ఇలా కావాలన్నా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనకేంటంటే గ్రేవీ చాలా థిక్గా వస్తుందండి. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూర. విత్తనాలు కూడా అందులోనే మనం కట్ చేసుకొని వండుకోవచ్చు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కట్ చేసుకోండి. ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకుందామండి. ఒక 100 గ్రాముల వరకు ఉండొచ్చు. ఇదిగో ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక 3 టమాటాలు కూడా తీసుకుందాం. ఇవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి. 3 టమాటాలు చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అందులో వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఉల్లిపాయలు వేసుకోవాలండి. మరీ అంత ఎర్రగా అలా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఉల్లిపాయలోని ఘాటు పోయేంత వరకు వేయించుకుంటే చాలండి. చూడండి, మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. టమాటాలు కొంచెం గుజ్జులా అవ్వాలండి. చూడండి, మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే త్వరగా అడుగంటేస్తుంది. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ అంటే పసుపు అండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే ఈ 3 ఒకేసారి వేసుకోవాలండి. కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా మధ్యలో కలుపుకుంటుండండి. చూడండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి.
చూడండి ఈ విధంగా మగ్గిపోవాలండి టమాటాలు అన్నీ. చూడండి టమాటాల్లో వాటర్ ఏమి ఉండకూడదండి, గుజ్జు గుజ్జుగా ఉండాలి. ఈ విధంగా ఉంటేనే కర్రీ బాగుంటుందండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడే వాటర్ ఏమి వేయద్దండి. కొబ్బరి పొడి వేసుకోవాలండి, అంటే కొబ్బరి కట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి అండి. అందులో ఏమి వేయద్దు, ఓన్లీ కొబ్బరి పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. దీంట్లో వాటర్ ఏమి వేయద్దండి, వాటర్ చూడండి దాంట్లో నుంచి వస్తుంది. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. చూడండి మనకు చేదు పోవడానికి కొంచెం బెల్లం లేదా చక్కెర అయినా వేసుకోవచ్చండి, మన ఇష్టం. నేను బెల్లం వేస్తున్నాను, మీరు ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. చూడండి మరో 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మరో 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడే ఎక్కువ నీళ్ళు ఏమి వేయొద్దండి, కొంచెం లైట్గా వేసుకోండి. 2-3 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు వేసుకొని కారం 2 స్పూన్లు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. చూడండి ఈసారి మంచిగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకోవాలండి. చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ మరి అంత ఎక్కువగా వేసుకోకండి, కొంచెం లైట్గా వేసుకోండి చాలు. 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని చిన్న కాకరకాయ ముక్క తీసుకొని మధ్య ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి ఇంకొంచెం ఉడకాలండి, కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకోవాలండి. మళ్ళీ చూడండి ఈ విధంగా నూనె పైకి తేలితే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టండి. చూడండి రెడీ మన కాకరకాయ కర్రీ. చూడ్డానికి నోరూరుతుంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి కాంబినేషన్. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.